Hello everyone, welcome back to our channel. So, a very good afternoon to everyone who is watching this video today or tomorrow, anyways. So, యాక్చువల్లీ ఇప్పుడే జాయిన్ అయిన బీటెక్ స్టూడెంట్సే కానీ ఎంటెక్ స్టూడెంట్సే కానీ ముఖ్యంగా జేఎన్టీహెచ్ అటానమస్ కాలేజ్లో కానీ అఫిలియేటెడ్ కాలేజెస్లో కానీ జాయిన్ అయిన వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ వీఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రైట్. మనందరం ఎగ్జామ్ ముందర 1 డే 1 నైట్ బ్యాటింగ్స్ చేసి మనం సెమిస్టర్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తాం. సో యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, చాలామంది కోర్స్ మనం చేసే పద్ధతి కరెక్టా రాంగ్ అనే విషయం పక్కన పెడితే, సింపుల్గా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ చేయడం ద్వారా మనకి ఒక గ్యారంటీ, ఒక షూర్గా మనం క్లియర్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ రావడానికి ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో యాక్చువల్లీ నేను కూడా జేఎన్టీహెచ్ స్టూడెంట్నే. సో మెయిన్ కాలేజే మాది. ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. బట్ ఈ వీడియో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేలానే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ఐ మెన్షన్డ్, నేను మీకు చెప్పాను మనం 1 డే 1 నైట్ బ్యాటింగ్స్ చేస్తాము ఎగ్జామ్స్ ముందు అని. అంటే క్లాసెస్ అటెండ్ అవుతాం. ఆఫ్ కోర్స్ అటెండెన్స్ మ్యాండేటరీ అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల, 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి అనే కాన్సెప్ట్ వల్ల మనం క్లాసెస్ అటెండ్ అవుతాము. ఎంతో కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, మరీ అసలు ఏం రాయకుండా ఉండలేం. అట్లీస్ట్ 1 పేజో 2 పేజీలైనా లెసన్కి నోట్స్ ప్రిపేర్ అయితే చేస్తాం, రైట్? సో జీరో నాలెడ్జ్ తో ఉండే వాళ్ళు కూడా ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయొచ్చు అనేది ఈ వీడియో. కాబట్టి లెటస్ సే ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం మనకు ఒక ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం మనకి ఎగ్జామ్ ఉంది. జనరల్గా మన జేఎన్టీహెచ్ ఎగ్జామ్స్ టైం టేబుల్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? 2 to 5 ఉంటాయి, రైట్? సో ఇప్పుడు 5 తర్వాత అంటే ఈవినింగ్ 5 తర్వాత నుంచి నెక్స్ట్ డే కాక ఆ తర్వాత అంటే డే ఆఫ్టర్ టుమారో మధ్యాహ్నం 2 వరకు మనకి టైం ఉంది ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి, ఆ డే ఆఫ్టర్ టుమారో ఉన్న ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి, రైట్? సో ఇప్పుడు ఈ 1.5 డేని మనం ఎలా టైంని ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఉన్న సబ్జెక్ట్స్ ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేస్తే మనం సెమిస్టర్ ఎగ్జామ్స్ సప్లీస్ పడకుండా సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేస్తాం. ఓకే, లెటస్ సే ఆ డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్కి మీరు జీరో నాలెడ్జ్తో ఉన్నారు, మీరు ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, యాక్చువల్లీ మాది R21 రెగ్యులేషన్. సో అకార్డింగ్ టు దిస్ రెగ్యులేషన్ మాది ఎలా ఉంటుందంటే పేపరు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి పాస్ మార్క్స్ 25 మార్క్స్. సో 25 అబోవ్ రావాలి పాస్ అవ్వాలంటే. మిడ్ ఎగ్జామ్స్ మనకు అవుతాయి కదా, అవి మాకు బెస్ట్ ఆఫ్ మిడ్ ఎగ్జామ్స్, యావరేజ్ కూడా కాదు. సో బెస్ట్ ఆఫ్ మిడ్ ఎగ్జామ్స్ వాటిల్లో యాక్చువల్లీ ఇంత మినిమం మార్క్స్ రావాలని ఏం లేదు, బట్ జనరల్గా 12 అబోవ్ మార్క్స్ వస్తే ఇట్ ఈస్ బెటర్. సో మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 70 మార్క్స్కి ఉంటుంది, మిడ్ ఎగ్జామ్ వచ్చి 30 మార్క్స్కి ఉంటుంది, రైట్? ఈ మిడ్ ఎగ్జామ్లో కూడా మా రెగ్యులేషన్ ప్రకారం అయితే 30 మార్క్స్లో 25 మార్క్స్ మనకి టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, 5 మార్క్స్ అసైన్మెంట్ ఉంటుంది. సో మనం ఏదో ఒకటి చేసి 5 మార్క్స్ తెచ్చేసుకుంటాం. సో 25 మార్క్స్ మిడ్ ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అవుతాం, అది కూడా ఒక 1 hour 2 hour ప్రిపేర్ అవుతాం. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇది వీడియో మిడ్ ఎగ్జామ్ గురించి కాదు కాబట్టి నేను సెమిస్టర్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తా. ఇన్ కేస్ మిడ్ ఎగ్జామ్కి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా వాటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. సో యాక్చువల్లీ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ ఇంకా చాలా చాలా రాబోతున్నాయి. సో ఫైన్. సో ఇప్పుడు సెమ్ ఎగ్జామ్ మనకి 70 మార్క్స్ కదా. 70 మార్క్స్లో మేము ఆల్మోస్ట్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్స్ చూసాము. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 2s are 20. మిగతా 50 మార్క్స్కి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే ఒక యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. అలా 5 యూనిట్స్ 50 మార్క్స్. ఓకే, దిస్ ఈస్ ద పేపర్ ప్యాటర్న్, ఫస్ట్ పేపర్ ప్యాటర్న్.
సెకండ్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి కోవిడ్ టైం ప్యాటర్న్ లా జరిగింది మాకు. ఆ ప్యాటర్న్కి ఎలా అయింది అంటే ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అంటే ఇక్కడే 4 క్వశ్చన్స్ అవుతాయి. నెక్స్ట్ 3 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ నెక్స్ట్ 3 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 7 క్వశ్చన్స్ దాకా అవుతాయి. 8 క్వశ్చన్స్ వేసుకోండి ఓవరాల్గా అటు ఇటు షిఫ్ట్ అయ్యి. బట్ ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఖచ్చితంగా 10 మార్క్స్వి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. సెకండ్ యూనిట్ నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్వి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, 10 మార్క్సా, 14 మార్క్స్, ఐఎమ్ సారీ, ఇక్కడ 14 మార్క్స్ ప్యాటర్న్. ఫస్ట్ యూనిట్ నుంచి 14 మార్క్స్వి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. సెకండ్ యూనిట్ నుంచి 14 మార్క్స్వి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ 3 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ని క్వశ్చన్స్లో మనం 5 అటెంప్ట్ చేయాలి. 14 5 70. ఇదొక పేపర్ ప్యాటర్న్. థర్డ్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ ఇట్లానే ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ అవుతాయి యాక్చువల్లీ థర్డ్ పేపర్ ప్యాటర్న్లో. 8 క్వశ్చన్స్లో ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి 5 క్వశ్చన్స్ కన్ఫర్మ్. మిగతా 3 క్వశ్చన్స్ ఏ యూనిట్ నుంచైనా రావచ్చు. ఈ 8 క్వశ్చన్స్లో 5 అటెంప్ట్ చేయాలి. 14 5 70 మార్క్స్. ఇవి మనకి 3 ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్స్ మేము చూసాం అన్నమాట ఇప్పుడు దాకా. ఓకే, ఐ థింక్ ద పేపర్ ప్యాటర్న్స్ ఆర్ క్లియర్. మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళా వీడియో వెనక్కి వెళ్ళి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉన్నప్పటికీ మనకి నేను చెప్పినట్టు సెమ్ ఎగ్జామ్లో 70కి 25 మార్క్స్ పాస్ మార్క్స్ ఖచ్చితంగా రావాలి. అలాంగ్ విత్ దట్ యాక్చువల్లీ ఇంకో కండిషన్ ఏంటంటే పాస్ మార్క్స్కి మిడ్ ఎగ్జామ్ ప్లస్ సెమ్ ఎగ్జామ్ మార్క్స్ కలిపితే 40 or 40 అబోవ్ రావాలి పాస్ అవ్వడానికి. ఓకే, సో జనరల్గా 40 or 40 అబోవ్ అంటారు కానీ నేను 40 అబోవ్ అనేది బెస్ట్ అనుకుంటాను. అలానే సెమ్ ఎగ్జామ్లో 70కి 25 అబోవ్ రావడం అనేది బెస్ట్ అనుకుంటాను. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే 100కి మనకి 40 మార్క్స్ అబోవ్ రావాలి. అలాంగ్ విత్ దట్ 70కి 25 మార్క్స్ అబోవ్ రావాలి. సో దీస్ ఆర్ ద కండిషన్స్ టు పాస్ ద సెమిస్టర్ ఎగ్జామ్. సో ఈ కండిషన్స్ బేస్ చేసుకుని పేపర్ ప్యాటర్న్స్ బేస్ చేసుకుని మనం ఎన్ని యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి? మినిమం 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇన్ కేస్ మన ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ 2 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 అట్లా ఉన్నాయి అనుకోండి. ఓకే, అలా ఉంటే ఇన్ కేస్ అప్పుడు మనం ఏం చేస్తాము, 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యామనుకోండి. సో 2 మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, రైట్? సో 3 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. 6 2s 12 మార్క్స్. అలానే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ రాస్తారు. 3 10s 30 మార్క్స్. 30 + 12 42 మార్క్స్, రైట్? అంటే ఏంటి, మీకు 70కే 42 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, అంటే 100కి 40 అబోవ్ రావాలనే కండిషన్ తీరిపోతుంది. ఇక్కడే 25 అబోవ్ రావాలనే కండిషన్ తీరిపోతుంది. ఆమె కరెక్ట్? ద సింపుల్ ట్రిక్. ఇంకా మిడ్ ఎగ్జామ్లో కొన్నిసార్లు తక్కువ వస్తాయి మార్క్స్, కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి, డిపెండ్స్, రైట్? బట్ జనరల్గా 12 అబోవ్ 15 అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అవుట్ ఆఫ్ 30. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అవ్వాలి. మిగతా 2 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోవడం కానీ, లేకపోతే మీకు జస్ట్ ఇచ్చిన క్లాస్ నోట్స్ తెలుసుకోవడం కానీ, లేకపోతే ఏదో ఒకటి అక్కడక్కడ కీవర్డ్స్ పట్టుకుని ఆ యూనిట్స్లో అవి ప్రిపేర్ అవ్వడం కానీ, లేకపోతే రిమైనింగ్ 2 యూనిట్స్ ఏవైతే చెప్పానో వాటి నుంచి నేను ఇప్పుడు చెప్పేదంతా రిమైనింగ్ 2 యూనిట్స్ గురించి. ఓకే, ఆ 2 యూనిట్స్ నుంచి ఏం చేయొచ్చు అనే దాని గురించి. ఆ 2 యూనిట్స్ నుంచి మీరు ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుని కానీ అట్లా చేసుకోండి. మరీ కంప్లీట్గా వదిలేయండి అని అనను, బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే 3 యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ 3 యూనిట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కషన్. నేను అన్నాను మరి మనం 0 నాలెడ్జ్తో ఉండము, అట్లీస్ట్ 10% 20% అయినా మనకు తెలుసు సబ్జెక్ట్ గురించి. బికాస్ చెప్తున్నాను కదా, అటెండెన్స్ మ్యాండేటరీ వల్ల ఎంతో కొంత మనం క్లాసెస్ అటెండ్ అయ్యాము, ఎంతో కొంత నాలెడ్జ్ మనకు ఉంటుంది. బట్ స్టిల్ నేను 0 నాలెడ్జ్ అనే బేస్ లైన్ పెట్టుకుని వీడియో చేస్తున్నా.
సో ఇప్పుడు మీరు జీరో నాలెడ్జ్తో ఉన్నారు కాబట్టి మీరు 3 యూనిట్స్ పిక్ చేసుకోండి మీ సిలబస్ కాపీ నుంచి. ఓకే, మనకు 5 యూనిట్స్ ఉంటాయి కదా, 3 యూనిట్స్ పిక్ చేసుకోండి. ఆ 3 యూనిట్స్ మీరు పిక్ చేసుకునేవి మీకు ఈజీ అనిపించినవి అవ్వచ్చు, లేదా సిలబస్ తక్కువ ఉందని అనిపించవచ్చు, లేకపోతే మీకు లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెయిట్ నుంచి ఎక్కువ బాగా రిపీట్ అయినాయి లేదా ఎక్కువ బాగా వచ్చి అనే క్రైటీరియా బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు గ్రూప్గా ప్రిపేర్ అవుతున్నారు, ఎవరెవరు ఏ యూనిట్ ఈజీగా చెప్పగలరు అనే బేస్ చేసుకుని దాని మీదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా టైం కన్స్టెంట్, నాకు ఈ యూనిట్ పట్టుకుంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అంటే వద్దు, సింపుల్గా అయిపోతుంది అనిపించే యూనిట్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్. సో మీరు 3 యూనిట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకి ఏఐ వచ్చేసింది కదా, రైట్? మీరు ఏఐ హెల్ప్ తీసుకోవచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీ ఏఐ టూల్, చాట్ జీపీటీ, కోపైలట్, జెమినై, పర్ప్లెక్సిటీ, క్లాడే, ఓకే, కోపైలట్, ఎనీథింగ్. సో జనరల్గా నేను చాట్ జీపీటీ యూజ్ చేసా, బికాజ్ స్టార్టింగ్ నుంచి మనం అదే వాడుతున్నాం కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇవ్వడం కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఓకే, మీరు 3 యూనిట్స్ పిక్ చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఒక యూనిట్ మొదలెట్టండి. ఫస్ట్ యూనిట్లో సిలబస్ మనకి క్లారిటీగా ఉంటాయి, ఏమేమి కాన్సెప్ట్స్ చదవాలి అనేది కీవర్డ్స్ లాగా మెన్షన్ చేసి ఉంటాయి. సో ప్రతి వర్డ్ మీరు చాట్ జీపీటీలో ఎంటర్ చేయడం, దాని గురించి బ్రీఫ్గా తెలుసుకోవడం, అలా ఫస్ట్ ఒక యూనిట్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి, ఫస్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? ఆ యూనిట్ నుంచి ఇప్పుడు వరకు పేపర్ ప్యాటర్న్స్ చూడగా ఎలాంటి టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే దాని మీద ఫోకస్ చేయండి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చి మీరు ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ టాపిక్స్ నుంచి అడుగుతారు అనేది తెలుసు కాబట్టి దాని నుంచి ఎంతో కొంత మీరు ప్రిపేర్ అవుతారు. పైగా ఒక యూనిట్లో ఉన్న అన్ని కీవర్డ్స్ నుంచి సిలబస్ నుంచి మీరు చాట్ జీపీటీలో తెలుసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఒక 25%, 30% యూనిట్ గురించి మీకు తెలుసు, రైట్? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ యూనిట్లో మీరు ఇలా చూసారు కాబట్టి మీకు ఎంతో కొంత ఏవి ఈజీ టాపిక్స్, ఏవి టఫ్ టాపిక్స్ అనే క్లారిటీ ఉంటుంది, రైట్? సో ఫస్ట్ ఈజీ టాపిక్స్ అన్నీ ఆ యూనిట్లో చదివేయండి. ఏమైనా లింక్ ఉన్నవి అని ఉంటే అవి కొంచెం కష్టమైన ఫస్ట్ ఆ లింక్ ఉన్నది ఏదో ముందే చదివి తర్వాత కంప్లీట్ చేసేయండి ఆ యూనిట్. ఫస్ట్ సింపుల్ టాపిక్స్ చదవండి. సో ఇప్పుడు ఫస్ట్ 3 స్టెప్స్ ఏం చెప్పాను నేను? ఫస్ట్ చాట్ జీపీటీ యూజ్ చేయండి, సెకండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఎలా ఫోకస్ చేస్తున్నారు అవి చూడండి, థర్డ్ వచ్చి ఈజీ టాపిక్స్ చూడండి. ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల ఆల్మోస్ట్ మీది ఆ యూనిట్ది 50 to 60% కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 50 to 60% ఆ యూనిట్ అయిపోతుంది. ఇప్పుడు మిగతా టాపిక్స్ ఉంటాయి కదా, మిగతా టాపిక్స్ కావాలంటే మీరు స్టాండర్డ్ బుక్స్ నుంచి చదువుకోవచ్చు, ఏవి ఈజీ కాకుండా రిమైనింగ్వి. లేదంటే దానికి కూడా కొంతమంది చాట్ జీపీటీ నుంచే చదువుతారులే, ఇట్స్ అప్ టు యూ. లేకపోతే మీ క్లాస్ నోట్స్ నుంచో, లేకపోతే మిగతా టాపిక్స్ అర్థం కాకపోతే మీ ప్రొఫెసర్స్ నుంచి గైడెన్స్ తీసుకునో, మీ సీనియర్స్ని అడుగో, వాళ్ళు ఏం చేశారో తెలుసుకునో. ఓకే, అట్లా తెలుసుకుని మిగతా టాపిక్స్ కూడా కంప్లీట్ చేయండి. ఓకే, లైక్ దిస్ మీరు ఆల్ ద 3 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. అండ్ ఈ 3 యూనిట్స్ నుంచి ఒకవేళ పేపర్ ప్యాటర్న్ 2 మార్క్స్ ఉంటే 2 మార్క్స్ అన్నీ రాయగలిగేటట్టు ఉండాలి. ఈ 3 యూనిట్స్ నుంచి లాంగ్ ఆన్సర్స్ ఈ 3 యూనిట్స్ నుంచి ఏ విచ్చినా రాయగలిగేటట్టు ఉండాలి. ఇన్ కేస్ అది 14 5 70 మార్క్స్ లాగా ఉన్న 2 పేపర్ ప్యాటర్న్స్ నేను చెప్పాను, అవైనా మీరు రాయగలగాలి. ఓకే, దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకుంటే చాలా మంచి మార్క్స్ వస్తాయి 3 యూనిట్స్ నుంచి రాస్తేనే. ఓకే, సో ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యాక ఇంకా మీకు కొంచెం టఫ్ టాపిక్స్ కానీ అవి ఉంటాయి కదా, మీరు సోర్సెస్ వెతుక్కోండి, యూట్యూబ్ వాడచ్చు, ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయడం కానీ అవి వాడుకోండి, వాట్ ఎవర్ యూ డూ. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు ఆ 3 యూనిట్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేయాలి. ఓకే, 3 యూనిట్స్ గురించి చెప్పేశాను. నెక్స్ట్ 2 యూనిట్స్వి మీరు జస్ట్ PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోనో, మీకు ఏమైనా చదవాలనిపిస్తే చదవడం, ఓకే, ఏమైనా ఈజీ అనిపిస్తే పైన చూడడం, అట్లా చేయండి. వీటిల్లో టఫ్ ఉన్నవి చదవాలి అని అయితే నేనేమి ప్రెషర్ చేయట్లేదు మిమ్మల్ని, కానీ మరి కంప్లీట్గా 2 యూనిట్స్ వదిలిపెట్టద్దు. అట్లీస్ట్ 2 యూనిట్స్ కలిపినా ఒక 5 to 10 మార్క్స్ రాయగలిగేటట్టు. ఓకే, సో ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా విత్ 0 నాలెడ్జ్ అయినా సెమిస్టర్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు సింగిల్ అటెంప్ట్లో. ఓకే,
if you believe me, you will definitely clear this exam in single attempt. Supplees కూడా పెట్టక్కర్లేదు. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రాటజీ యూ హ్యావ్ టు ఫాలో. నెక్స్ట్, ఇప్పుడు మనకి టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి? మనకి 1 day టైం ఉంది, రైట్? మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 5 నుంచి పడుకునే వరకు టైం ఉంటుంది, రైట్? ఆ టైంలో ఒక యూనిట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయాలి. ఒక యూనిట్ అని చెప్పాను కదా, ఆ టైంలో ఒక యూనిట్ కంప్లీట్గా చదివేయండి. పడుకునే లోపు మీకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి, ఎస్ నాది ఒక యూనిట్ అయిపోయింది ఎగ్జామ్కి, నాకు ఒక 14 మార్క్స్ వచ్చేస్తాయి సెమిస్టర్ ఎగ్జామ్లో అనే కాన్ఫిడెన్స్ వచ్చేలాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయండి. నెక్స్ట్, ఎగ్జామ్ ముందు రోజు ఫుల్ డే ఉంది, రైట్? ఎగ్జామ్ ముందు రోజు ఫుల్ డేలో మీరు మార్నింగ్ అవర్స్ బిఫోర్ లంచ్ ఒక యూనిట్ కంప్లీట్ చేయండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఈవినింగ్ లోపు ఇంకో యూనిట్ కంప్లీట్ చేయండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. 3 యూనిట్స్ అయిపోతాయి. చూసారా, 3 యూనిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్, ఇప్పుడు ఎగ్జామ్ రోజు ముందు రోజు రాత్రి ఉంది, ఇంకా ఎగ్జామ్ రోజు మార్నింగ్ ఉంది, రైట్? ఇప్పుడు ఇంత టైం మాత్రమే మిగిలింది. ఆల్రెడీ మీ చేతిలో 3 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఎగ్జామ్ ముందు రోజు నైట్ ఏదైతే ఉందో ఒక్కసారి మీ రిమైనింగ్ 2 యూనిట్స్ ఏవైతే ముట్టుకోలేదో అవి ఒక్కసారి చూడండి. పీవైక్యూస్ ఎలా వస్తున్నాయనో, మీకు ఏమైనా ఈజీ అనిపిస్తున్నాయో, చదవగలనో లేదో ఒక్కసారి చూడండి. ఒక్క గ్లాన్స్ వేయండి. అట్లీస్ట్ ఏదో ఒకటి రాసిన 1-2 మార్క్స్ పడతాయి కదా, అందుకని ఎప్పుడు పేపర్ని ఎంప్టీగా వదిలేయద్దు. ఇన్ కేస్ ఏదైనా యూనిట్ నుంచి అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే యాడ్ స్కోర్ అప్పనంగా 7 మార్క్స్ 14 మార్క్స్ పడిపోతాయి మీకు, రైట్? సో ఎప్పుడు క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ రాయకుండా అయితే రావద్దు, ప్రతిదీ అటెంప్ట్ చేయండి. దిస్ ఈస్ ద సిన్సియర్ అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్, దట్ టు యు ఆర్ ఏ JNTU హెడ్ స్టూడెంట్. ఓకే, సో ఇప్పుడు మీకు ఆ నైట్ టైం అంతా మొత్తం అని చెప్పాను, కొంతసేపు ఒకసారి 4th యూనిట్ 5th యూనిట్ గ్లాన్స్ వేయండి, సరిపోతుంది. ఇంత చేశాక నీకు నైట్ లోపు ఇంకా ఓపిక ఉంది అంటే ముందు రోజు చదివిన ఫస్ట్ యూనిట్ ఒకసారి రివిజన్ చేయండి. ఓకే, ఇన్ కేస్ నా వల్ల కాదు అంటే లైట్ తీసుకోండి, ఏం కాదు. ఓకే, నెక్స్ట్ డే మోస్ట్ క్రూషియల్ టైం, ఎగ్జామ్ ఉన్న రోజు మార్నింగ్, రైట్? మీరు 5 hours పెట్టుకోండి ఎగ్జామ్ ముందు రోజు మార్నింగ్. ఎట్లా ప్లాన్ చేసుకుంటారో మీ ఇష్టం. మార్నింగ్ 6 to 11 పెట్టుకుంటారో, 7 to 12 పెట్టుకుంటారో, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు ప్లాన్ చేసుకోండి. హవర్కి ఒక యూనిట్ పెట్టుకోండి. ఓకే, మీరు ఫస్ట్ ప్రిపేర్ అయిన 3 యూనిట్స్ 3 hours అయిపోవాలి. ఇంకా 2 hours మిగిలినాయి, రైట్? ఈ 2 hours ఒక్కసారి మళ్ళీ 4th యూనిట్ 5th యూనిట్వి పీవైక్యూస్ మీరు ఒకసారి జస్ట్ గ్లాన్స్ వేయమన్నాను, ఈజీ టాపిక్స్ ఏమైనా ఉంటే చూడమన్నాను అన్నాను కదా, అవి ఒక్కసారి ఒక గ్లాన్స్ వేయండి, ఒక్కసారి చూడండి. ఓకే, ఇన్ కేస్ మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉన్నాయి అంటే ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. లేకపోతే ఇట్లాంటి ఫార్ములాస్ మర్చిపోతాను, లేకపోతే ఈ సబ్జెక్ట్లో ఈ కీవర్డ్స్ మర్చిపోతాను, లేకపోతే ఒక్కోసారి నాకు ఇది గుర్తుకు రాదు, మర్చిపోతానేమో అని డౌట్ ఉన్నవన్నీ ఆ 2 hours చేసుకోండి. ఓకే, ఈ మాత్రం చేస్తే ఎగ్జామ్ ముందర 0 నాలెడ్జ్తో ఉన్నవాడైనా ఎగ్జామ్ ముందర ఈ 1 day 1.5 day ఎంతైతే టైం మిగిలిందో దీన్ని ఇంత చక్కగా ప్రియారిటైజ్ చేసుకొని చదువుకుంటే సూపర్ మార్క్స్ వస్తాయి. బిలీవ్ మీ, నేను సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యాను ఈ 5 years. నాది ఇంటిగ్రేటెడ్ కోర్స్, నేను 5 years సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యాను. ఇప్పుడు నా ఓవరాల్ GPA 8.5 above ఉంది. బిలీవ్ మీ ఆర్ నాట్, నా ఓవరాల్ GPA 8.5 above ఉంది. ఓకే, సో 3 యూనిట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యాక మీరు 4-5 యూనిట్స్ ఏవైతే రిమైనింగ్ 2 యూనిట్స్ ఉన్నాయో అవి మీరు పీవైక్యూస్ కవర్ చేసుకుంటూ, ఇన్ కేస్ కుదిరితే మీరు ఆ 4-5 యూనిట్స్ కూడా ChatGPTలో ఒక్కొక్క వర్డ్ కొట్టి చూడడమో, లేకపోతే ఆ సిలబస్ కాపీ ChatGPTలో పెట్టేసి 4th 5th యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమండమో, ఇట్లా చేసినా ఎంతో కొంత మార్క్స్ కవర్ అవుతాయి. మీకు ఆ సబ్జెక్ట్లో గ్రేడ్ పాయింట్ అనేది 10కి ఈజీగా 8-9 పడిపోతుంది, ఈజీగా పడిపోతుంది మీరు ఈ టెక్నిక్ ఫాలో అయితే. ఓకే, కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిడ్ ఎగ్జామ్ కూడా కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. 15 to 20 మార్క్స్ తెచ్చుకోండి అవుట్ ఆఫ్ 30. ఓకే, this is the strategy you have to follow so that you will clear the semester exams in a single attempt with 0 knowledge. సో ఐ హోప్ నేను చెప్పిన టెక్నిక్ ఇదంతా మీకు అర్థమైంది, హెల్ప్ఫుల్ అవుతుంది అని ఆశిస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా నాకు కుదిరిన ప్రతిసారి మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను వీడియోస్ చేస్తాను. సో ఇంకోసారి చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్, వాల్యుబుల్ వీడియోస్ చాలా రాబోతున్నాయి.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. బీ కాన్ఫిడెంట్, డోంట్ బీ నర్వస్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పేపర్ ప్రెజెంటేషన్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇన్ కేస్ మీ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది అనే డౌట్ మీరు నా దగ్గర నుంచి తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని మీద కూడా డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.